పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. గత 6 రోజుల నుంచి స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలు జరుగుతున్నాయి. 6 రోజుల నుంచి సుమారు 3 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శివరాత్రి తరువాత రోజు జరిగే స్వామి అమ్మవార్ల రథోత్సవం పురవీధుల్లో కన్నుల పండుగగా జరిగింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డేగ కళ్లతో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం పిఠాపురం నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. పిఠాపురం పాదగయలో కుక్కుటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న మహాశివరాత్రి సందర్భంగా సుమారు 1,00,000 మంది పైగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే ఈ రోజు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా పిఠాపురం పురవీధుల్లో జరుగుతుంది. అసలు ఇక్కడ భక్తుల కోసం ఏ ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న శివరాత్రి సందర్భంగా 1,00,000 మందికి పైగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఏ ఇబ్బందులు లేకుండా ఈ రోజు రథోత్సవంలో ఎంతమంది భక్తులు పాల్గొంటున్నారు, అసలు ఈ రథోత్సవం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభమైంది, తిరిగి ఎక్కడ ఎండ్ అవబోతుంది? ఓం నమ శివ. ఇది పారంపర్యంగా జరిగే విధి విధానాల్లో అదే మార్గంలో ఇది జరుగుతుంది. స్వామివారి ఆలయం నుంచి ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వరకు ఇది జరుగుతుంది. సుమారు 25-30 వేల మంది భక్తులు హాజరవుతారనే ఒక అంచనాతో ఉంది. పోలీస్ సిఐ గారు దీనికి సంబంధించి అన్ని రకాలమైన పటిష్టమైన ఏర్పాట్లు తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ పిల్లర్ బోన్ టు దిస్ సక్సెస్. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇంత పెద్ద అకేషన్ అంటే బ్రహ్మోత్సవాల్లో చిన్న తప్పిదం లేకుండా పూర్తిగా పోలీస్ కంట్రోల్లో తీసుకుని మీరు ఇంత సక్సెస్ఫుల్ గా ఈ ఫెస్టివల్ అయితే కంప్లీట్ చేయగలిగారు. ఈ రోజు రథోత్సవం, ఈ రథం తిరిగే పిఠాపురం పురవీధుల్లో ఏమేమి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు, ఎంతమంది మెన్ అయితే ఈ సెక్యూరిటీగా ఉన్నారు? ఓం నమ శివాయ. ఈరోజు మన పిఠాపురంలోని వెలసినటువంటి కుక్కుటేశ్వర స్వామి మహాశివరాత్రి నిన్న అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది మా అంచనా ప్రకారంగా 1,50,000 వరకు భక్తులు స్నానాలు చేయటం కానీ వాళ్ళ దర్శనాలు చేసుకోవటం అనేటువంటిది ఇది ఎంత అద్భుతంగా ఈ ఏర్పాట్లు అనేటువంటిది అన్ని డిపార్ట్మెంట్లు ఏదైతే ఎండోమెంట్ వారు కానీ అలాగే రెవెన్యూ వారు కానీ వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి ఎవరైతే ఈ కోఆర్డినేషన్ చేయటం వల్ల జరిగిందనేటువంటిది నేను పూర్తిగా చెప్పగలను. మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు మొదట నుంచే ఈ బందోబస్తు అంటే బ్యారిగేడ్స్ విషయంలో కానీ క్యూ లైన్ విషయంలో కానీ దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుల విషయంలో కానీ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది, అలాగే కోనేరులో స్నానం చేసేటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి అవ్వకూడదు అనేటువంటిది కోనేరులోనే మనం గ్రిల్లు కట్టించడం, గ్రిల్కి మళ్ళీ మెస్ ఒకటి కట్టించడం అనేటువంటిది, అలాగే ఎప్పుడూ లేనటువంటిది SDRF పార్టీని రప్పించడం, అలాగే హిందుస్థాన్ స్కౌట్స్ని కూడా ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి వాళ్ళ బందోబస్తు దగ్గరగా ఒక 350 మంది పోలీస్ మెన్, అలాగే బయట నుంచి వచ్చినటువంటి సెక్యూరిటీ కానీ ఈ హిందుస్థాన్ స్కౌట్స్ కానీ ఒక 400 మంది వరకు బందోబస్తుకి ఉపయోగించి మనం ఏ విధమైనటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చేయటం ఇదంతా కూడా స్వామివారి మహిమగా మేము కూడా భావిస్తున్నాము. ఈ రోజున కూడా మన ఏదైతే పల్లకీ సేవ రథయాత్ర అనేటువంటిది మన ఎండోమెంట్ వారు ఆ ఈవో గారి దగ్గర ఉండి నేను చెప్పినట్టుగానే అంటే రోపులు కావాలంటే రోపులు, అలాగే బెల్ల హెల్లర్ కావాలంటే బెల్ల హెల్లర్స్ ఇవన్నీ కూడా మాకు సమకూర్చడం వల్ల మేము ఇక్కడి వరకు తీసుకుని వచ్చి స్వామివారిని రథం మీద ఎక్కించాం. ఈ రథయాత్ర చేసిన తర్వాత బాణాసంచి కూడా ఉన్నది, అది కూడా కంట్రోల్లో కంప్లీట్ చేస్తామనేటువంటిది అందరికీ కూడా ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అంటే భక్తులు కూడా సహకరించి వారు అంటే ఎవరైతే ఈ డిపార్ట్మెంట్స్ పోలీసు వారు చెప్పింది విన్నారు కాబట్టి ఈ రోజున స్వామివారిది ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిందనేటువంటిది మా పోలీసు వారు కూడా చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఎండోమెంట్ వారు కూడా వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది అనేటువంటిది నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సుమారు 350 మంది పోలీసులు అలాగే SDRF బృందంతో పాటు హిందుస్థాన్ స్కౌట్స్ కూడా ఈ బందోబస్తులో పాల్గొన్నాయని చెప్తున్నారు. ప్రజలు భక్తులు పూర్తి సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామని సిఐ చెప్తున్నారు. మరోవైపు ఈ రథోత్సవం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పోలీస్ బందోబస్తు మధ్య ఎంతో శాంతియుతంగా ఈ రథోత్సవం జరుగుతుందని చెప్తున్నారు. నిన్న 1,50,000కు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారని ఆలయ ఈవో చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.